ప్రతి బీపీఎం తను డే బిగిన్ చేయడానికి ఒక గంట ముందు డివైస్ని పవర్ ఆన్ చేసి సింక్రనైజేషన్ కోసం వదిలేయాలి. ఆ గంటలో సబ్ ఆఫీస్లో కట్టినటువంటి బ్యాగులు, క్యాష్, స్టాంప్స్, డాక్యుమెంట్స్ అన్నీ డివైస్లోకి సింక్రనైజ్ అవుతాయి. ఒక గంట తర్వాత డివైస్ ఆన్ చేసిన ఒక గంట తర్వాత బీపీఎం తన పేరు, తన బీఓ పేరు సరిచూసుకొని పుల్ బటన్ని ప్రెస్ చేయాలి. ఈ పుల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్స్లో కొత్త అప్డేట్స్ ఏవైనా ఉంటే లేదా ఇంకేదైనా సిస్టమ్కి అంటే మెషిన్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏవైనా అప్డేట్ అయితే అవి అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత బీపీఎం వెంటనే లాగిన్ బటన్ ప్రెస్ చేసి తన వేలిముద్రతో లాగిన్ అవ్వాలి. అలా బీప్ అన్న శబ్దం వచ్చిన తర్వాత బీపీఎం లాగిన్ అయినట్టుగా భావించాలి. కాసేపు అయిన తర్వాత ఆ డివైస్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ డివైస్ మెయిన్ స్క్రీన్లో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉండవలసిన అప్లికేషన్లు 5. ఒకటి పిఎల్ఐ డిఓపి అంటే పిఎల్ఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి అప్లికేషను. సిబిఎస్ డిఓపి అంటే సేవింగ్స్ ఖాతాలకు సంబంధించినటువంటి అప్లికేషను. మిగతా 3 కామన్ యాప్, డెమో బుకింగ్, డెలివరీ యాప్స్. ఈ 3 సిఎస్ఐకి సంబంధించినటువంటి అప్లికేషన్స్. ఈ 5 యాప్స్ తప్పనిసరిగా ప్రతి మెషిన్లో ఉండాలి. సిఎస్ఐలో డే బిగిన్ చేయడం కోసం డెమో బుకింగ్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవాలి. డెమో బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత అందులో కనిపించే ఆప్షన్స్ ఇలా ఉంటాయి: డే బిగిన్, రిజిస్టర్ లెటర్, ఈఎంఓ బుకింగ్. ఈ పైన ఉన్న 3 లైన్స్ నావిగేషన్ బార్ ద్వారా ఆ ఆఫీస్ బ్యాలెన్స్ ఎంత అనేది సరిచూసుకోవాలి. నిన్నటి క్లోజింగ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందా లేదా సరిచూసుకున్న తర్వాత డే బిగిన్ చేసుకోవాలి. ఈ లాదెల్లా అనే బీఓకి క్లోజింగ్ బ్యాలెన్స్ 14,163. ఇది సరిచూసుకున్న తర్వాత డే బిగిన్ని ప్రెస్ చేయాలి. డే బిగిన్ అయ్యేంత వరకు వేచి చూడాలి. డే బిగిన్ అవుతున్నటువంటి డేట్ను కూడా సరిచూసుకోవాలి. అది ఈ రోజు డేట్ అయి ఉండాలి. సరిచూసుకున్న తర్వాత ఓకేని ప్రెస్ చేయాలి. డే బిగిన్ అయిన తర్వాత ఆ రోజుకి డే బిగిన్ అయినట్టుగా ఇలా ఒక మెసేజ్ డివైస్లో కనిపిస్తుంది. అది చూసుకున్న తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. ఆ తర్వాత సబ్ ఆఫీస్ ద్వారా మనకు వచ్చినటువంటి బ్యాగ్ను ఓపెన్ చేసుకోవడానికి డెలివరీ అప్లికేషన్లోకి రావాలి. డెలివరీ అప్లికేషన్లోకి రావడం కోసం బుకింగ్ అప్లికేషన్ని క్లోజ్ చేయాలి. అది మనల్ని అడుగుతుంది క్లోజ్ చేయమంటారా అని, ఎస్ అనాలి. ఆ తర్వాత డెలివరీ యాప్స్ దీనిని ఓపెన్ చేసుకోవాలి. డెలివరీ యాప్ ఓపెన్ అవ్వగానే దీనిని కొంచెం కింది కంటే బ్యాగ్ ఓపెన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ బ్యాగ్ ఓపెన్లో సబ్ ఆఫీస్ ద్వారా మనకు కట్టినటువంటి బ్యాగ్ లేబుల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. బ్యాగ్ లేబుల్ని ఎంటర్ చేసిన తర్వాత బ్యాగ్ ఓపెన్ అనే బటన్ని క్లిక్ చేయాలి. లేదా మన 2D బార్కోడ్ స్కానర్ ద్వారా బ్యాగ్ లేబుల్ని డైరెక్ట్గా స్కాన్ చేయవచ్చు. 2D బార్కోడ్ స్కానర్ అనేది మెషిన్కి కనెక్ట్ చేసి ఉంటే డైరెక్ట్గా బ్యాగ్ లేబుల్ని స్కాన్ చేసుకోవచ్చు లేదా మాన్యువల్గా ఎంటర్ చేయవచ్చు. చేసిన తర్వాత బ్యాగ్ ఓపెన్ ప్రెస్ చేయాలి. ఒకవేళ డివైస్ సరిగ్గా సింక్రనైజ్ అవ్వకపోయి ఉంటే ఇటువంటి ఒక ఎర్రర్ మెసేజ్ డివైస్లో మనకు కనిపిస్తుంది.
ఫర్ ద బ్యాగ్ ఎంటర్డ్ ఫాలోయింగ్ డేటా ఈస్ నాట్ అవైలబుల్. బ్యాగ్ డేటా అంటే డివైస్ సింక్రనైజ్ అవ్వకపోవడం వల్ల ఈ డివైస్కి సంబంధించినటువంటి బ్యాగ్ డేటా ఏదైతే సబ్ ఆఫీస్లో క్లోజ్ చేయబడిందో అది ఇంకా డివైస్కి చేరలేదు. కాబట్టి కాసేపు వేచి చూసి మళ్ళీ ప్రయత్నించాలి. సింక్రనైజ్ అయిన తర్వాత బ్యాగ్ లేబుల్ని స్కాన్ చేసి బ్యాగ్ రిసీవ్ చేసుకుందాం. ఇక్కడ స్కానర్ బటన్ కనిపిస్తుంది, దానిని క్లిక్ చేస్తే స్కానర్ యాక్టివేట్ అవుద్ది. మౌస్ పాయింటర్ని ఇక్కడ ఉంచి ఈ స్కానర్ బటన్ని క్లిక్ చేయాలి. స్కానర్ యాక్టివేట్ అయిన తర్వాత స్కానర్లో ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే ఆ బ్యాగ్ లేబుల్ని స్కాన్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. బ్యాగ్ లేబుల్ సరి చూసుకొని బ్యాగ్ ఓపెన్ని ప్రెస్ చేయండి. బ్యాగ్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో మనకు పంపించినటువంటి ఆర్టికల్స్ అన్నిటినీ స్కాన్ చేయాలి. స్కాన్ చేసే ముందు బ్యాగ్ డేటాలో ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆర్టికల్ పెండింగ్ యాజ్ పర్ బ్యాగ్ డేటాని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే సబ్ ఆఫీస్లో మనకు కట్టినటువంటి ఆర్టికల్స్ అన్నీ కనిపిస్తాయి. అన్నీ సరి చూసుకొని ఒక్కో ఆర్టికల్ ఇందులో స్కాన్ చేయాలి. స్కానర్ని క్లిక్ చేయండి. స్కానర్ని క్లిక్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్నైతే స్కాన్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎస్పీఎం పంపించిన డెలివరీ స్లిప్ ప్రకారంగా ఎన్ని ఉంటే అన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కానర్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఒక్కో ఆర్టికల్ని స్కాన్ చేస్తూ ఉండండి. ఇలా ఒక్కో ఆర్టికల్ స్కాన్ చేసే కొద్దీ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రిసీవ్డ్ పెరుగుతుంది. ఆర్టికల్స్ పెండింగ్ ఫర్ స్కానింగ్ తగ్గుతూ వస్తుంది. ఇదే పనిని టోటల్ ఆర్టికల్స్ రిసీవ్డ్ 19 వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. ఏదైనా ఆర్టికల్ పై బార్కోడ్ డ్యామేజ్గా రావడం వల్ల స్కానర్తో స్కాన్ చేయలేకపోయినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 18 ఆర్టికల్స్ స్కాన్ చేయగలిగాము, ఒక ఆర్టికల్ స్కాన్ చేయలేకపోతున్నాము. అటువంటి పరిస్థితుల్లో స్కానర్ పై క్లిక్ చేసి ఆర్టికల్ నెంబర్ని మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఆర్టికల్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. బ్యాగ్లో ఉన్న 19కి 19 ఆర్టికల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి. సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆ బ్యాగ్లో వచ్చినటువంటి రిజిస్టర్ ఆర్టికల్ల సంఖ్య, రిజిస్టర్ పార్సెల్ల సంఖ్య, స్పీడ్ పోస్టు, పార్సెల్స్ ఏవైనా వచ్చుంటే వాటి సంఖ్యలు చూపించి టోటల్ ఆర్టికల్స్ సరిపోయినట్లయితే సబ్మిట్ అనాలి. సబ్మిట్ అనగానే ఇలా ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. మనం 19 ఆర్టికల్స్ రిసీవ్ చేసుకుంటున్నాము అని చెప్తుంది. ఓకే ప్రెస్ చేయాలి. ఆ తర్వాత సబ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి బీఓ స్లిప్ బార్ కోడ్, ఏదైతే బీఓ స్లిప్ పంపించుంటారో ఎస్పీఎం గారు, అందులో ఉన్నటువంటి బార్ కోడ్ని స్కాన్ చేయటం లేదా టైప్ చేయడం చేయాలి. ఒకవేళ స్కాన్ చేయాలనుకుంటే స్కానర్ని క్లిక్ చేయాలి, స్కానర్ యాక్టివేట్ అవుతుంది. లేదా స్కాన్ చేయడానికి సరిగ్గా లేకపోయినట్లయితే టైప్ చేయాలి. స్కాన్ అయిన తర్వాత ఓకే బటన్ని ప్రెస్ చేయాలి. ఈ ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఆ బీఓ స్లిప్లో ఎస్పీఎం గారు కట్టినటువంటి క్యాష్, స్టాంప్స్ లేదా ఇతర డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి మనం తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక రోజుకి క్యాష్, స్టాంప్స్, డాక్యుమెంట్ ఏవి లేనట్టయితే డైరెక్ట్గా చివర్లో సబ్మిట్ని ప్రెస్ చేయాలి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత
కన్సాలిడేషన్గా క్యాష్ ఎంత రిసీవ్ చేసుకున్నాము, స్టాంప్స్ ఎంత రిసీవ్ చేసుకున్నాము అనేది సరి చూసుకొని సబ్మిట్ ప్రెస్ చేయాలి. ఒకవేళ క్యాష్ కట్టినట్లయితే టైప్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ క్యాష్ అని చూపిస్తుంది. అప్పుడు క్యాష్ అని సెలెక్ట్ చేసుకొని ఎంత అయితే అమౌంట్ మీకు బ్యాగ్లో వచ్చిందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఓకే అనాలి. అలాగే స్టాంప్స్ ఏవైనా వస్తే స్టాంప్స్ అని సెలెక్ట్ చేసి వచ్చిన ఐటమ్ నేమ్ ఏదైతే పంపించారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దానిని సెలెక్ట్ చేసుకొని వచ్చినటువంటి సంఖ్య ఎన్ని స్టాంపులు వచ్చాయో అన్ని స్టాంపులు ఈ కింద క్వాంటిటీలో ఎంటర్ చేయాలి. ఒక్కో స్టాంపు వాల్యూ ఒక్కో స్టాంప్ ప్రైస్ ఎంతో సేల్ ప్రైస్లో ఎంటర్ చేయాలి. టోటల్ అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. అలాగే ఏదైనా డాక్యుమెంట్స్ సబ్ ఆఫీస్ నుంచి వచ్చినట్లయితే అవన్నీ డాక్యుమెంట్లో కనిపిస్తాయి. అన్నీ చూసుకున్న తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయాలి. అన్నీ రిసీవ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ప్రెస్ అయిన తర్వాత బ్యాగ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది. దానిని ఓకే అనాలి. ఆ తర్వాత మనకు సంబంధించినటువంటి డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని చూసుకోవాలి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు, పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ప్రీమియం తీసుకునేటటువంటి ట్రాన్సాక్షన్లు, అలాగే రిజిస్టర్, పార్సెల్, స్పీడ్ బుకింగ్ లేదా ఈఎంఓ బుకింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అవి చేసుకోవడానికి డెమో బుకింగ్ అనే అప్లికేషన్లోకి వెళ్ళాలి. డెమో బుకింగ్ అనే అప్లికేషన్కి వెళ్ళడానికి ఈ డెల్ యాప్స్ అనే అప్లికేషన్ని క్లోజ్ చేయాలి. డెమో బుకింగ్ అనే అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి డెమో బుకింగ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి చూసుకుందాం. రిజిస్టర్ లెటర్ బుకింగ్ కోసం రిజిస్టర్ లెటర్ బుకింగ్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది. అందులో రిజిస్టర్ లెటర్స్ బుకింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాతది ఈఎంఓ బుకింగ్ అంటే మనీ ఆర్డర్స్ బుక్ చేయడం కోసం ఈఎంఓ బుకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్పీడ్ పోస్ట్ బుక్ చేయడానికి స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఎవరైనా కస్టమర్స్ బుక్ చేయడానికి బీఓకి వస్తే స్పీడ్ పోస్ట్ బుకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్సెల్ ఎవరైనా బుక్ చేయాలనుకుంటే పార్సెల్ అనే బుకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా బుక్ అయినటువంటి ట్రాన్సాక్షన్ని వెతకడానికి లేదా క్యాన్సిల్ చేయడానికి లేదా డూప్లికేట్ రిసిప్ట్ ప్రింట్ తీయడానికి ఈ సెర్చ్, క్యాన్సిల్, డూప్లికేట్ అనే బటన్లో వెతకడం, క్యాన్సిల్ చేయడం లేదా డూప్లికేట్ రిసిప్ట్ ప్రింట్ తీయడం చేసుకోవచ్చు. ప్రోడక్ట్ సేల్ అనే ఈ ఆప్షన్లో బీఓకి సంబంధించిన స్టాంప్స్, స్టేషనరీ లేదా ఇతర వస్తువులు ఏవైనా అకౌంట్ ఆఫీస్ నుంచి వచ్చినవి ఉంటే ఇందులో సేల్ చేసుకోవచ్చు. బీపీఎం మరియు ఇతర జీడిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఆ బీఓకి అటాచ్డ్ ఉన్నారో వాళ్ళ పే స్లిప్స్ జనరేట్ చేసుకోవడానికి ఈ పేరోల్ అనే ఆప్షన్ని ఉపయోగించాలి. ఇందులో గడిచిన 3 నెలల పే స్లిప్స్ ఆ బీఓకి సంబంధించిన జీడిఎస్ ఉద్యోగులందరివి జనరేట్ చేసుకోవచ్చు. ఇది జనరేట్ చేసుకోవడానికి డివైస్ని సరిగ్గా సింక్రనైజ్ చేసుకోవాలి. డేటా సింక్రనైజ్ అయితేనే ఇందులో పే స్లిప్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. అలాగే బీపీఎం కానీ ఇంకెవరైనా జీడిఎస్ ఉద్యోగులు ఆ బీఓకి అటాచ్ అయిన వారు అంటే ఈడిఎంసి, ఈడిడిఏ లేదా ఈడిబిపిఎంలు ఎవరైనా లీవ్ అప్లై చేయాలంటే ఈ లీవ్ అనే ఆప్షన్లో అప్లై చేసుకోవచ్చు. క్యాన్సిల్డ్ ఆర్టికల్స్కి సంబంధించిన రిపోర్ట్ కోసం క్యాన్సిల్డ్ ఆర్టికల్స్ అనే ఈ బటన్లో ఏవేవి ఆర్టికల్స్ క్యాన్సిల్ చేశారో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆ బీఓలో ఆ రోజు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ చూసుకోవడానికి ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అనే ఈ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ బటన్ని ఉపయోగించాలి. ఇన్వెంటరీ రిపోర్ట్ బీఓలో ఉన్నటువంటి స్టాక్, స్టాంప్స్ కానీ ఇతర స్టేషనరీ కానీ ఏవేవి ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఇన్వెంటరీ రిపోర్ట్ని ఉపయోగించాలి. ఆ రోజు జరిగినటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ని చెక్ చేసుకోవడానికి క్యాష్ కార్డ్ రిపోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. బీఓ డైలీ అకౌంట్ జనరేట్ చేయడం కోసం బోడా రిపోర్ట్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఆ రోజు మన బీఓలో ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి క్యాష్ బ్యాలెన్స్ రిపోర్ట్ లేదా సబ్ ఆఫీస్కి ఏవైనా డాక్యుమెంట్స్ పంపుతున్నట్లయితే అవి ఎంటర్ చేయడానికి ఈ డాక్యుమెంట్ అనే బటన్ని, అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత డే ఎండ్ చేయడం కోసం డే ఎండ్ అనే బటన్,
ఏదైనా వీపీ ఆర్టికల్ లేదా వీపీ పార్సెల్ డెలివరీ అయినట్లయితే దాని వీపీఎంఓ బుక్ చేయడానికి వీపీఎంఓ అనే బటన్, అలాగే సిబిఎస్ పిఎల్ఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ డైలీ అకౌంట్లో రావడం కోసం వాటిని ఎంటర్ చేయడానికి సిబిఎస్ పిఎల్ఐ అనే ఈ బటన్ని ఉపయోగించాలి. ఇందులో సిబిఎస్కి పిఎల్ఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తేనే అవి డైలీ అకౌంట్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఒక రిజిస్టర్ ఆర్టికల్ ఎలా బుక్ చేయాలనేది చూద్దాం. రిజిస్టర్ లెటర్ బుకింగ్ని ప్రెస్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ ఆర్టికల్ బుక్ చేయడానికి ఆర్టికల్ నెంబర్ని కీప్యాడ్ ద్వారా ఎంటర్ చేయొచ్చు లేదా స్కానర్ ద్వారా స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేయడానికి ఇక్కడ స్కానర్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే స్కానర్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఆర్టికల్ నెంబర్ని స్కాన్ చేయండి. ఆర్టికల్ నెంబర్ స్కాన్ అయిన తర్వాత ఆ ఆర్టికల్కి వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ని ఎంటర్ చేయాలి. వెయిట్ ఎంటర్ చేసిన తర్వాత ప్రీపెయిడ్ స్టాంప్స్ ఏవైనా ఉంటే అవి కూడా ఎంటర్ చేయాలి. సపోజ్ ₹5 కవర్ కనుక వాడి ఉంటే ₹5 ఇక్కడ ప్రీపెయిడ్లో ఎంటర్ చేయాలి. అలాగే ఆ రిజిస్టర్ ఆర్టికల్కి అక్నాలెడ్జ్మెంట్ కార్డు పెట్టినట్లయితే అక్నాలెడ్జ్మెంట్ని టిక్ చేయాలి. అన్ని క్యాల్కులేషన్స్ అయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అయితే కలెక్ట్ చేసుకోవాలో ఆ అమౌంట్ని మెషిన్ డిస్ప్లే చేస్తుంది. బుకింగ్కి వచ్చిన వారి వద్ద నుంచి ఈ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత సెండర్ డీటెయిల్స్, ఎవరైతే పంపిస్తున్నారో వారి పేరుని, ఎక్కడి నుంచి పంపిస్తున్నారన్న అడ్రస్ని, అలాగే పిన్ కోడ్ని తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అది ఏ సంబంధిత ఆఫీస్ పిన్ కోడో అది ఆటోమేటిక్గా మెషినే చూపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఈ ఆర్టికల్ డెలివరీ అయిన తర్వాత ఆ మొబైల్ నెంబర్కి SMS అలర్ట్ అనేది పంపబడుతుంది. అలాగే ఎవరికి పంపిస్తున్నారో వాళ్ళ పేరుని ఎంటర్ చేయాలి. వారి అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే సంబంధిత ఆఫీస్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రింట్ బటన్ ప్రెస్ చేయగానే ఆ బుకింగ్ ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోయి రిసీట్ మెషిన్లో ప్రింట్ అవుతుంది. ఆ రిసీట్ అనేది 2 కాపీలుగా వస్తుంది. అందులో చిన్న కాపీ, చిన్న రిసీట్ ఏదైతే ఉంటుందో అది ఆర్టికల్ పై అతికించాలి. ఆ పెద్ద రిసీట్ ఏదైతే ఉందో అది కస్టమర్కి అందజేయాలి. అలాగే స్పీడ్ పోస్ట్ మరియు పార్సెల్ బుకింగ్ కోసం ఇదే పద్ధతిని అనుసరించి స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ మరియు పార్సెల్ బుకింగ్స్ చేసుకోవచ్చు. అలాగే ఈఎంఓ బుకింగ్ చేయడం కోసం కేవలం ఈఎంఓ అమౌంట్ ఎంత అనేది మాత్రమే అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా అంతా రిజిస్టర్ లెటర్ బుకింగ్ పద్ధతి మాదిరిగానే ఉంటుంది. ఈఎంఓ బుకింగ్ కోసం ఎంత ఈఎంఓ బుక్ చేస్తున్నారో ఈఎంఓ వాల్యూని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కస్టమర్ ఏదైనా మెసేజ్ ఇచ్చినట్లయితే ఆ మెసేజ్ని ఇక్కడ పొందుపరచాలి. డిఫాల్ట్గా ఉన్నటువంటి కొన్ని మెసేజెస్ సిస్టంలో ఆల్రెడీ ఉన్నవి, వాటిలో ఏదైనా సరిపోతుంది అంటే అదే సెలెక్ట్ చేసుకోవాలి.
పైన ఇచ్చిన అమౌంట్కి అనుగుణంగా కమిషన్ని మెషినే క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ ఎంత అయితే కలెక్ట్ చేసుకోవాలో ఆ అమౌంట్ని చూపిస్తుంది. ఆ అమౌంట్ కస్టమర్ వద్ద నుంచి తీసుకున్న తర్వాత కస్టమర్ డీటెయిల్స్, అలాగే ఎవరికైతే పేమెంట్ జరగాలో వాళ్ళ అడ్రస్, ఇవన్నీ ఎంటర్ చేసేసి ప్రింట్ బటన్ ప్రెస్ చేయాలి. సిబిఎస్కి సంబంధించిన అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. సిబిఎస్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం సిబిఎస్ డిఓపి అనే అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలి. సిబిఎస్ డిఓపి అనే అప్లికేషన్ని క్లిక్ చేయండి. సిబిఎస్ డిఓపి అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కనిపించే ఆప్షన్స్ క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాల్, మినీ స్టేట్మెంట్, డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, ఓపెన్ న్యూ అకౌంట్, హై వాల్యూ విత్డ్రాల్, అలాగే న్యూ అకౌంట్ ఎంక్వైరీ, ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఎస్బి, ఆర్డి మరియు సుకన్యకు సంబంధించినటువంటి డిపాజిట్స్ క్యాష్ డిపాజిట్స్లో చేసుకోవచ్చు. అలాగే ఎస్బి విత్డ్రాల్స్ అన్ని క్యాష్ విత్డ్రాల్లో చేసుకోవచ్చు. ఎస్బి సంబంధిత మినీ స్టేట్మెంట్స్ అంటే ప్రీవియస్ 10 అంటే చివరి 10 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చూడడానికి మినీ స్టేట్మెంట్ని ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ చూడవచ్చు. అలాగే డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో ఆ రోజు జరిగినటువంటి ఎస్బి లావాదేవీలు లేదా ఆర్డి లావాదేవీలు, అలాగే సుకన్య లావాదేవీలు లేదా అన్నీ ఒకేసారి చూడవచ్చు. ఏదైనా కొత్త అకౌంట్ తెరవడానికి ఓపెన్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ ద్వారా కొత్త అకౌంట్ని తెరవచ్చు. 5,000కు మించిన విత్డ్రావల్స్ అయితే హై వాల్యూ విత్డ్రావల్లో ఎస్పీఎం గారికి రిక్వెస్ట్ రేస్ చేయాల్సి ఉంటుంది. ఎస్పీఎం గారు 5,000 విత్డ్రావల్స్ని అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడే ఆ అమౌంట్ని విత్డ్రా చేసేయవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసినటువంటి న్యూ అకౌంట్ని సబ్ ఆఫీస్లో అకౌంట్ నెంబర్ అలాట్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి న్యూ అకౌంట్ ఎంక్వైరీని ఉపయోగించాలి. ఇప్పుడు ఒక ఎస్బి డిపాజిట్ ఎలా చేయాలో చూద్దాం. ఎస్బి డిపాజిట్ చేయడానికి క్యాష్ డిపాజిట్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ డిపాజిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్బి ఖాతా నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎస్బి అకౌంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఆ ఎస్బి అకౌంట్ని మెషిన్ సర్వర్తో చెక్ చేసి దాని పేరుని అందులో ఉన్నటువంటి బ్యాలెన్స్ని డిస్ప్లే చేస్తుంది. అది సరి చూసుకొని ఆ పేరు బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నట్టయితే ఇనిషియేట్ డిపాజిట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇనిషియేట్ డిపాజిట్ ప్రెస్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ అంటే ఎంత అయితే డిపాజిట్ చేయదలిచారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ ప్రెస్ చేసిన తర్వాత మెషిన్ మనల్ని చేసినటువంటి ట్రాన్సాక్షన్ డిపాజిట్ 300 రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అని సరిచూసుకోమని అడుగుతుంది. ఇక్కడ అమౌంట్ సరిచూసుకొని సరి అయిన ట్రాన్సాక్షన్ అయితేనే ఎస్ అని ప్రెస్ చేయాలి. ఎస్ అని ప్రెస్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ జరిగిపోయి ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని డిపాజిట్ ఓచర్పై నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత ప్రింట్ ఒకవేళ అవసరమైతే ప్రింట్ తీసేసుకోవాలి. ఇదే అకౌంట్కి మినీ స్టేట్మెంట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. తిరిగి వెనక్కి రావడానికి ఇక్కడ హోమ్ బటన్ని ప్రెస్ చేయాలి. హోమ్ బటన్కి ప్రవేశించిన తర్వాత మినీ స్టేట్మెంట్ని ప్రెస్ చేయాలి. మినీ స్టేట్మెంట్లో ఏ అకౌంట్ నెంబర్కి మినీ స్టేట్మెంట్ చూడదలుచుకున్నామో ఆ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మినీ స్టేట్మెంట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం
మినీ స్టేట్మెంట్ కేవలం ఎస్బి సుకన్య మాత్రమే చూడగలము. ఆర్డీకి మినీ స్టేట్మెంట్ చూడలేము. అకౌంట్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ అన్న తర్వాత పేరు 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 చెక్ చేసుకొని స్టేట్మెంట్ ప్రెస్ చేయాలి. అందులో చివరిగా జరిగిన 10 ట్రాన్సాక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. అవి సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అవసరమైతే ప్రింట్ కూడా చేసుకోవచ్చు. అలాగే విత్డ్రాల్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. విత్డ్రాల్ చేయడానికి క్యాష్ విత్డ్రాల్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. క్యాష్ విత్డ్రాల్ ప్రెస్ చేసి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. అకౌంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్సు, అకౌంట్ ఖాతాదారుడి పేరు సరిచూసుకొని ఇనిషియేట్ విత్డ్రాల్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఒకవేళ సిగ్నేచర్ స్కాన్ చేసి ఉన్నట్లయితే సిగ్నేచర్ని ప్రెస్ చేసుకోవాలి. లేదా ప్రొసీజరల్ అనే 3వ ఆప్షన్ని ప్రెస్ చేసుకొని సబ్మిట్ అనాలి. ప్రొసీజరల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బీపీఎం ద్వారానే కస్టమర్ ఆథెంటికేషన్ జరుగుతుంది. అంటే బీపీఎం కస్టమర్ని ఐడెంటిఫై చేసినట్టుగా భావించి విత్డ్రాల్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. దీనిని ఎస్ అని ప్రెస్ చేయాలి. ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇనిషియేట్ విత్డ్రాల్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ కూడా ఒకసారి వార్నింగ్ మెసేజ్ లాగా వస్తుంది. 200 విత్డ్రా చేయాలనుకుంటున్నారు, ఈ ట్రాన్సాక్షన్ సరి అయినదేనా అని అడుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్ సరి అయినదే అయితే ఎస్ అని ప్రెస్ చేయాలి. ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ఐడిని విత్డ్రాల్ వోచర్పై నమోదు చేయాలి. నమోదు చేసి అవసరమైతే దీనినే ప్రింట్ తీసుకోవచ్చు. న్యూ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఓపెన్ న్యూ అకౌంట్ ప్రెస్ చేయండి. ఓపెన్ న్యూ అకౌంట్ అన్న తర్వాత కస్టమర్ ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఎస్బీ సెలెక్ట్ చేయండి. లేదా ఇతర అకౌంట్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే దానికి అనుగుణంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇనిషియేట్ ఫర్ ఏ న్యూ అకౌంట్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే డివైస్ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయినట్లయితే సిఫ్ ఐడి ఎంటర్ చేయండి. లేదా కొత్త కస్టమర్ అయినట్లయితే పేరుతో అకౌంట్ ఓపెన్ చేయండి అనే మెసేజ్ ఒకటి కనిపిస్తుంది. ఓకే అనండి. సిఫ్ ఐడి కనుక ఉన్నట్లయితే సిఫ్ ఐడి ఇవ్వండి. సిఫ్ ఐడి లేనట్లయితే అకౌంట్ హోల్డర్ పేరు ఇవ్వండి. ఇచ్చేసి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒకవేళ సిఫ్ ఐడి ఉంది అనుకుంటే సిఫ్ ఐడి ఇచ్చేసి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సిఫ్ ఐడి ఇచ్చేసిన తర్వాత జాయింట్ అకౌంట్ హోల్డర్ ఉన్నట్లయితే జాయింట్ అకౌంట్ హోల్డర్ సిఫ్ కూడా ఇవ్వాలి. ఒకవేళ లేనట్లయితే ముందుకెళ్ళి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత అయితే అంతా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మోడ్ ఆఫ్ ఆపరేషన్ సింగిల్ అయినట్లయితే సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. జాయింట్ అయితే వాటికి అనుగుణంగా జాయింట్ ఏనా జాయింట్ బీనా అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఆ సిఫ్కి సంబంధించినటువంటి పేరు, కేవైసీ స్టేటస్ డిస్ప్లే అవుతాయి. ఒకసారి సరిచూసుకొని సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత కలెక్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ని అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎన్ని నెలలు కస్టమర్ కట్టాలనుకుంటే అన్ని నెలల అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఒకే నెల అమౌంట్ కడుతున్నారని తీసుకొని క్యాల్కులేట్ రిబేట్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఈ క్యాల్కులేట్ రిబేట్ అనే బటన్ కస్టమర్ ఒకవేళ 6 వాయిదాలు 12 వాయిదాలు అంతకంటే మించి కట్టాలి అనుకున్నప్పుడు రిబేట్ ఇవ్వడం కోసం ఇక్కడ పొందుపరచబడింది. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ రిబేట్ కనుక వస్తున్నట్లయితే ఆ రిబేట్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్ అమౌంట్ కస్టమర్ దగ్గర ఎంత అయితే కలెక్ట్ చేయాలో ఆ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎంత అయితే అమౌంట్ డిస్ప్లే అయిందో ఆ అమౌంట్ కస్టమర్ వద్ద నుంచి కలెక్ట్ చేసుకొని ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయండి. ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత డివైస్ ఒక మెసేజ్ ఇస్తుంది. 10 రూపాయల ట్రాన్సాక్షన్ చేయబోతున్నారు, ఒకవేళ ట్రాన్సాక్షన్ సరి అయినది కాకపోతే దీనిని క్యాన్సిల్ చేయలేము అనే ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. ట్రాన్సాక్షన్ సరి అయినదే అయితే ఎస్ ప్రెస్ చేయండి. డేటాను సర్వర్తో వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇలా ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక మెసేజ్ మెషిన్లో వస్తుంది. అలా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత దానికి సంబంధించిన రిసీట్ని ప్రింట్ చేసుకోండి. ఈ రిసీట్ని 2 కాపీలుగా ప్రింట్ చేసుకోండి. ఒకటి జర్నల్లో అతికించుకోవడానికి, మరొకటి అకౌంట్ ఆఫీస్కి పంపించడానికి. అలాగే ఈ రిసీట్లో వచ్చినటువంటి రిఫరెన్స్ నెంబర్ని అకౌంట్ ఓపెనింగ్ ఫామ్పై తప్పనిసరిగా క్షుణ్ణంగా రాయండి. అలాగే ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఐడిని సంబంధిత ఓచర్ మీద క్షుణ్ణంగా రాయండి. ఆ తర్వాత కస్టమర్కి సంబంధించినటువంటి కేవైసీని క్యాప్చర్ చేయడానికి, కేవైసీ అంటే ఫోటో మరియు సంతకం క్యాప్చర్ చేయడానికి క్యాప్చర్ కేవైసీ అనే ఈ బటన్ని ప్రెస్ చేయండి. అకౌంట్ హోల్డర్ పేరుని సరిచూసుకొని నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ కనిపించే ఈ 2 ఆప్షన్స్, ఒకటి ఫోటో క్యాప్చర్ చేయడానికి, మరొకటి సంతకం క్యాప్చర్ చేయడానికి, ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా క్యాప్చర్ చేసుకోండి. సిగ్నేచర్ స్కాన్ చేయడానికి డివైస్లో వెనకాలే ఉన్నటువంటి కెమెరాని ఉపయోగించండి. ఇక్కడ స్కాన్ సిగ్నేచర్ అని ప్రెస్ చేయగానే వెనకాల ఉన్నటువంటి కెమెరా యాక్టివేట్ అవుతుంది. అయి దాని ముందున్నటువంటి సిగ్నేచర్ని క్యాప్చర్ చేస్తుంది. క్లియర్గా ఉన్నట్లయితే క్లిక్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే సిగ్నేచర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కనిపించిన సిగ్నేచర్ని సేవ్ అనండి. డేటా అనేది సర్వర్కి అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత డివైస్ ఫోటోని క్యాప్చర్ చేయమని ఒక మెసేజ్ ఇస్తుంది. ఓకే అనేసి క్యాప్చర్ ఫోటో అనే ఈ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫోటో క్లారిటీగా వచ్చేలా చూసుకొని క్లియర్గా ఉన్నట్లయితే క్లిక్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయండి. సరిగ్గానే ఉన్నట్లయితే సేవ్ అనండి. లేదు మరల తీయాలి అనుకుంటే క్యాప్చర్ ఫోటోని మరలా క్లిక్ చేయండి. ఫోటో డేటా కూడా సర్వర్కి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మరొక అకౌంట్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటున్నారా అనే ఒక మెసేజ్ డివైస్లో మనకు కనిపిస్తుంది. ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఎస్ ప్రెస్ చేయండి, లేదు అనుకుంటే నో ప్రెస్ చేయండి. ఈరోజు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని చెక్ చేసుకోవడానికి డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ క్లిక్ చేయండి. ఇందులో ఎస్బి, ఆర్డి, సుకన్య, టీడీ విడివిడిగా ప్రతి స్కీమ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ని జనరేట్ చేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపి ఆల్ అకౌంట్స్ అనే ఒకే సింగిల్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ని జనరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆల్ అకౌంట్స్ జనరేట్ చేసి చూద్దాం. నెక్స్ట్ అనండి. ఏ రోజు ట్రాన్సాక్షన్స్ చూడాలనుకుంటున్నారో ఆ రోజు డేట్ని అక్కడ పొందుపరిచి జనరేట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ప్రెస్ చేయండి. జనరేట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్
ఇవ్వగానే ఆ రోజు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపించడం జరుగుతుంది. మనం పొద్దున్నుంచి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఒక డిపాజిట్, ఒక విత్డ్రాల్, ఒక న్యూ అకౌంట్ ఓపెనింగ్, టోటల్ క్యాష్ డిపాజిటెడ్ వచ్చేసి 310 రూపాయలు, టోటల్ క్యాష్ విత్డ్రాల్ వచ్చేసి 200 రూపాయలు. దీనిని ప్రింట్ తీసుకొని అకౌంట్ ఆఫీస్కి డైలీ అకౌంట్తో పాటు జతపరచండి. మనం చేసినటువంటి న్యూ అకౌంట్ ఆఫీస్లో ఓపెన్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి న్యూ అకౌంట్ ఎంక్వైరీ అనే ఈ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సంబంధిత రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంక్వైరీని ప్రెస్ చేయాలి. ఒకవేళ అకౌంట్ ఓపెన్ అయినట్లయితే అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. రిఫరెన్స్ నెంబర్ లేనట్లయితే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని ఏ రోజు డేట్ అకౌంట్ ఓపెన్ చేశారో ఆ డేట్ని ఇచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. అకౌంట్ నెంబర్ ఏమీ లేదు అంటే ఇంకా అకౌంట్ ఓపెన్ అవ్వలేదు అని అర్థం. ఒకవేళ అకౌంట్ ఓపెన్ అయినట్లయితే అకౌంట్ నెంబర్ ఇక్కడ నుంచి రాసుకోవచ్చు. పిఎల్ఐ సంబంధిత ట్రాన్సాక్షన్స్ కోసం మనం పిఎల్ఐ డిఓపి అనే ఐకాన్ పై ప్రెస్ చేయవలెను. ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు కావాల్సిన లాంగ్వేజ్ అనగా హిందీ లేదా ఇంగ్లీష్ ఈ రెండింటిలో ఏదేని ఒకదానిపై సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయండి. తర్వాత మనకి ప్రీమియం కలెక్షన్, న్యూ బిజినెస్ కోడ్స్, ప్రపోజల్ ఇండెక్సింగ్, కోడ్ జనరేషన్, పాలసీ సెర్చ్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రీమియం కలెక్షన్ గురించి చూద్దాం. ఇందులో ఇంతకుముందు మనం కలెక్ట్ చేసిన ప్రీమియంకి డూప్లికేట్ రిసీట్ ప్రింట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. దీనికోసం ప్రీమియం పాలసీ నెంబర్ లేదా ప్రపోజల్ నెంబర్ ఏదైనా ఒక దానిపై సెలెక్ట్ చేసుకొని ప్రీమియం ప్రపోజల్ నెంబర్ కానీ పాలసీ నెంబర్ కానీ మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఇలా చేసిన తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. తరువాత మనకి ఆ పాలసీకి సంబంధించిన కస్టమర్ నేమ్ మరియు రీసెంట్గా పే చేసిన ప్రీమియం డీటెయిల్స్ 5 ట్రాన్సాక్షన్స్ వరకు కనిపిస్తాయి. మనం అనగా 5 రిసీట్స్ వరకు ప్రింట్ తీసుకోవచ్చు. ఉదాహరణకి 9వ నెల వరకు అతను ప్రీమియం పే చేసినట్టయితే 9, 8, 7, 6, 5 5వ నెల వరకు మనం అంతకుముందు పే చేసిన ప్రీమియమ్స్ రిసీట్ ప్రింట్ తీసుకోవచ్చు. దీనిలో మనకు కావాల్సిన రిసీట్ పై క్లిక్ చేసి ప్రింట్ ఆప్షన్ పై ప్రెస్ చేసినట్టయితే ఆ నెలకు సంబంధించిన పే చేసిన ప్రీమియం రిసీట్ మనకి ప్రింట్అవుట్ వస్తుంది. ఈ విధంగా మనం రిసీట్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం 5 రిసీట్స్ వరకు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా డూప్లికేట్. ఇది ఆల్రెడీ పే చేసిన ప్రీమియం రిసీట్స్ ప్రింట్ తీసుకునే విధానం. మనం బ్యాక్ వెళ్ళడం కోసం ఎడమ వైపు పైన ఉన్న ఐకాన్ పై క్లిక్ చేస్తే బ్యాక్ స్క్రీన్కి మనం వస్తాం. ఇప్పుడు ప్రీమియం కలెక్షన్, ఈ నెలకు ప్రీమియం కలెక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనకు పాలసీ నెంబర్ వస్తుంది. పాలసీ నెంబర్ మనం మాన్యువల్గా ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఆ పాలసీ నెంబర్కి సంబంధించిన కస్టమర్ యొక్క వివరాలన్నీ కనిపిస్తాయి. అనగా కస్టమర్ పేరు మరియు కస్టమర్ మంత్లీ చెల్లించవలసిన ప్రీమియం అమౌంట్ కనిపిస్తాయి. దీనిలో మనం ఎన్ని మంత్ ఇన్స్టాల్మెంట్ అతను పే చేయదలుచుకున్నాడో ఆ నెంబర్ ఆఫ్ మంత్స్ ఎంటర్ చేసి క్యాల్కులేట్ మీద ప్రెస్ చేసినట్టయితే అతను పే చేయవలసిన అమౌంట్
ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకొని విత్ జిఎస్టీ ఎస్జిఎస్టీ మనకు చూపిస్తుంది. తర్వాత మనం మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే అది క్యాషా చెక్ అని అడుగుతుంది. దాంట్లో మనం క్యాష్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేసినట్టయితే కన్ఫర్మేషన్ మెసేజ్ మనకు కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ మెసేజ్లో మనం ఎస్ అని క్లిక్ చేసినట్టయితే మనకు రిసీట్ ప్రింట్ వస్తుంది. ఒకవేళ మనం ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయదలుచుకుంటే క్యాన్సిల్ పై క్లిక్ చేయవచ్చు. మళ్ళీ హోమ్ బటన్కి వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ పైన ఉన్న 3 చుక్కలపై క్లిక్ చేసి హోమ్ అని ఐకాన్ పై క్లిక్ చేస్తే మనం పిఎల్ఐ యొక్క హోమ్ స్క్రీన్కి వెళ్తాం. ఇక్కడ మనం మళ్ళీ 5 ఐకాన్లను చూడవచ్చు. ఇప్పుడు మనం న్యూ బిజినెస్ కొటేషన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనం హోమ్ స్క్రీన్లో ఉన్న సెకండ్ ఆప్షన్ అనగా న్యూ బిజినెస్ కోడ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. న్యూ బిజినెస్ కోడ్ అనగా ఏదైనా ఒక కస్టమర్ ఆర్పిఎల్ఐ పాలసీ ఓపెన్ చేయాలి అనుకుంటే ఇంతకుముందులాగా మాన్యువల్గా పాలసీ ప్రీమియం ఎంత అని క్యాలిక్యులేట్ చేయడం అవసరం లేకుండా RICT డివైస్ యూజ్ చేసి మనం పాలసీ ప్రీమియం ఎంత అని క్యాలిక్యులేట్ చేయవచ్చు. దీనికోసం మనం యూజ్ చేసేదే న్యూ బిజినెస్ కోడ్. దీనిలో మనం అతని డేట్ ఆఫ్ బర్త్, పాలసీ టైప్, సమ్ అష్యూర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డివైస్ మనకి ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మనం న్యూ బిజినెస్ కోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసాము. దీనిలో జెండర్ అనగా మగవాళ్ళైతే మేల్, ఆడవాళ్ళైతే ఫీమేల్ అని సెలెక్ట్ చేయాలి. సమ్ అష్యూర్డ్ ఎన్ని లక్షలు లేదా ఎన్ని వేలు సమ్ అష్యూర్డ్ ఎంటర్ చేయాలనుకుంటే పాలసీ అయితే ఇక్కడ సమ్ అష్యూర్డ్ మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఉదాహరణకి మనం 10,000 సమ్ అష్యూర్డ్ ఎంటర్ చేసాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం పక్కన ఉన్న క్యాలెండర్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ డేట్, నెక్స్ట్ది సెకండ్ మంత్, థర్డ్ వచ్చేసి ఇయర్, లాస్ట్ మనం ఇయర్ ఆఫ్ బర్త్. ఇక్కడ పాలసీ కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2000 అని సెలెక్ట్ చేసుకున్నాం. మంత్ వచ్చేసి సెప్టెంబర్గా సెలెక్ట్ చేసాం. డేట్ మనం ఇక్కడ 25 అని ఇచ్చాం. తర్వాత పైన రైట్ సైడ్ ఉన్న క్లోజ్ ఐకాన్ పై ఇంటూ ఐకాన్ పై క్లిక్ చేసినట్టయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మనం ఆర్పిఎల్ఐ అయితే ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ అయితే పిఎల్ఐ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ప్రోడక్ట్ నేమ్ మనకు మొత్తం 6 రకాల పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ కానీ 6 రకాల ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. దీనిలో పైన కింద ఉన్న యారో మార్క్స్ అనగా బాణం గుర్తులతో మనకు కావాల్సిన ప్రీమియంని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 6 రకాల పాలసీ ప్రొడక్ట్స్ మనం చూడవచ్చు. గ్రామ సంతోష్ సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు. తర్వాత ఏజ్ ఎట్ మెచ్యూరిటీ అనగా ఎన్ని సంవత్సరాల పాలసీ అతను కట్టదలుచుకున్నాడో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. దీనిలో యారో మార్క్స్ అనగా బాణం గుర్తులు యూజ్ చేసి తగ్గించడం లేదా పెంచడం చేయవచ్చు. తర్వాత ఇంటూ ఐకాన్ పై క్లిక్ చేసినట్టయితే అక్కడ సెలెక్ట్ చేసుకున్న ఏజ్ ఇక్కడికి కనిపిస్తుంది. తర్వాత మనం కింద ఉన్న గెట్ కోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్టయితే ఆ ఏజ్కి, ఆ సమ్ అష్యూర్డ్కి, అటువంటి ఆ ప్రీమియం మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్కి అతను చెల్లించవలసిన ప్రీమియం వివరాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు 10,000 పాలసీ గ్రామ్ సంతోష్ అంటే ఎండోమెంట్ పాలసీ 10,000, 60 సంవత్సరాల పాలసీకి అతను చెల్లించవలసిన ప్రీమియం మంత్లీ అయితే 18 రూపాయలు, క్వార్టర్లీ అనగా 3 నెలలకైతే 53 రూపాయలు, 6 నెలలకైతే 103 రూపాయలు, అదేవిధంగా సంవత్సరం ప్రీమియం అయితే 196 రూపాయలు కనిపిస్తుంది. ఇది ఒకవేళ మనం కస్టమర్కి ప్రింట్ రూపంలో ఇవ్వదలుచుకుంటే కింద ఉన్న ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు. అప్పుడు మనకు
రిసీట్ రూపంలో ఈ కొటేషన్ మనకు ప్రింట్ వస్తుంది. అది మనం కస్టమర్కు ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం కొత్తగా కస్టమర్ ఆర్పిఎల్ఐ పాలసీ తీసుకోదలుచుకుంటే ఆ పాలసీ వివరాలను డివైస్లో ఎలా ఇండెక్సింగ్ అనగా ఎలా పొందుపరచాలో, ఆ వివరాలను ఎలా డివైస్లో పొందుపరచాలో తెలుసుకుందాం. దీనికోసం మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ ప్రపోజల్ ఇండెక్సింగ్. ఇది 3వ ఆప్షన్. ఇంతకుముందు మనం కేవలం ప్రపోజల్ ఫామ్ మరియు ఆర్పిఎల్ఐ రసీదు ఈ రెండింటిని మాన్యువల్గా ఎస్ఓకి పంపిస్తే వాళ్ళు సిస్టంలో పాలసీ ఇండెక్సింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా బీఓలో మనం దర్పణ్ డివైస్ యూజ్ చేసి బీపీఎం స్వతహాగా ప్రపోజల్ ఇండెక్సింగ్ చేయవచ్చు. దీనికోసం మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ ప్రపోజల్ ఇండెక్సింగ్. దీనిలో ప్రొడక్ట్ సెలెక్షన్ అనగా పిఎల్ఐ అయితే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ అయితే ఆర్పిఎల్ఐ సెలెక్ట్ చేసుకొని ప్రొడక్ట్ నేమ్ పక్కన ఉన్న ఐకాన్ సెలెక్ట్ చేసినట్టయితే మనకు అవైలబుల్లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. అనగా 6 ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ 6 మనకు కనిపిస్తాయి. దీనిలో మనకు కస్టమర్కు కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. దీనిలో ఇప్పుడు మనం డేట్స్ అనగా ప్రపోజల్ డేట్, డిక్లరేషన్ డేట్, ఇండెక్సింగ్ డేట్, అప్లికేషన్ డేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్షన్ కోసం పక్కన ఉన్న క్యాలెండర్ పై క్లిక్ చేసినట్టయితే మనకు డేట్, మంత్, ఇయర్ కనిపిస్తాయి. మనము ఆ విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ 3 ఎంటర్ చేసి పైన రైట్ సైడ్ ఉన్న ఇంటూ బటన్ పై క్లిక్ చేసినట్టయితే డేట్ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. తర్వాత మనకు ప్రొడక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ప్రపోజల్ డేట్, డిక్లరేషన్ డేట్, అప్లికేషన్ డేట్ ఇంత మనం ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. అదేవిధంగా మనం ఇక్కడ కస్టమర్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మాన్యువల్గా కీబోర్డ్ని యూజ్ చేసి ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఇక్కడ మనకు కుమార్ అని ఎంటర్ చేసాము. లాస్ట్ నేమ్ వచ్చేసి సింగ్ అని ఎంటర్ చేసాము. జెండర్ దగ్గర మగవారికి మేల్ అని, ఆడవారికి ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఉన్న క్యాలెండర్ పై క్లిక్ చేసి కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్, డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైన ఉన్న ఇంటూ మార్క్ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. కిందికి వచ్చి నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనం వారి యొక్క పాలసీకి సంబంధించిన సమ్ అష్యూర్డ్ అనగా ఎన్ని వేల పాలసీ అతను చేయదలుచుకున్నాడు, దాని వాల్యూ మరియు ఏజ్ ఎట్ మెచ్యూరిటీ అనగా అతని వయసు ఎంత వచ్చే వరకు పాలసీ కట్టదలుచుకున్నాడు అది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం 60 అని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత అతను ప్రీమియం నెలవారీయా, 3 నెలలకు ఒకసారి, లేకపోతే 6 నెలలకు ఒకసారి, లేకపోతే ఇయర్లీ ఎలా కట్టదలుచుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయాలి. చివరిసారిగా మనం అన్ని డీటెయిల్స్ ఒకసారి చూసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ప్రీమియం అమౌంట్ ఎంత, జిఎస్టీ ఎంత, సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత మనకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. చివరగా సబ్మిట్ పై క్లిక్ చేసినట్టయితే మనకు రిసీట్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా 4వ ఆప్షన్ కోడ్ జనరేషన్ యూజ్ చేసి మనం లోన్ కానీ, సరెండర్ కానీ, రివైవల్ కానీ వాటి కోసం అవసరమయ్యే అమౌంట్ చెల్లించాల్సిన అమౌంట్ ఎంత, లేకపోతే మనకు వచ్చే లోన్ వాల్యూ ఎంత అనేది తెలుసుకోవచ్చు. దీనికోసం మనం పైన ఉన్న కోడ్ టైప్లో మనకు కావాల్సిన సర్వీస్ టైప్ అనగా రివైవలా, సరెండరా, లోనా సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఇంటూ మార్క్ పై క్లిక్ చేస్తే అది అక్కడికి వస్తుంది. కింద ఉన్న బ్లాంక్లో మన పాలసీ నెంబర్, కస్టమర్ పాలసీ నెంబర్ మాన్యువల్గా కీబోర్డ్ యూజ్ చేసి ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ మనకు కనిపిస్తాయి.
మనం ఇప్పుడు సరెండర్ కొటేషన్ చూస్తున్నాం. పైన సరెండర్ క్లిక్ చేసాము, తర్వాత పాలసీ నెంబర్ ఎంటర్ చేసాము, కింద డేట్, ఏ డేట్కి అయితే మనకు కొటేషన్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ డేట్ ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనకు ఆ పాలసీకి సరెండర్ అమౌంట్ ఎంత మనం ఇప్పుడు సరెండర్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఎంత అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఆ పాలసీకి సంబంధించిన వివరాలు. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. కింద ఉన్న గెట్ కోట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్టయితే మనకు ఆ పాలసీకి సంబంధించిన సరెండర్ అమౌంట్ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఆ సరెండర్ అమౌంట్ని ప్రింట్ తీసి కూడా కస్టమర్కి అందజేయవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా పాలసీ యొక్క స్టేటస్ అనగా దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ పాలసీ సెర్చ్. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం పాలసీ యొక్క వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ పాలసీ సెర్చ్ అనే ఆప్షన్లో మనకు పాలసీ గురించి తెలిసిన వివరాలన్నీ ఎంటర్ చేస్తాం. అనగా పాలసీ నెంబర్ ఉంటే పాలసీ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని ఎంటర్ చేసి సెర్చ్ అనే బటన్ పై క్లిక్ చేస్తే ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ మనకు కనిపిస్తాయి. అనగా ప్రీమియం అమౌంట్, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, పాలసీ డేట్ అవన్నీ మనకు కనిపిస్తాయి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తున్నాయి. ఇష్యూ డేట్, లోన్ ఏమైనా తీసుకుంటే లోన్, సమ్ అష్యూర్డ్ ఎంత, ప్రీమియం అమౌంట్ ఎంత, ఏ ఆఫీస్లో ఇష్యూ చేశారు అన్నీ మనకు కనిపిస్తున్నాయి. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఈ విధంగా మనం ఏదైనా పాలసీ యొక్క వివరాలను తెలుసుకోవచ్చు. హోమ్ స్క్రీన్లో ఉన్న సర్వీస్ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం కస్టమర్ ఒకవేళ మెచ్యూరిటీ కానీ, సరెండర్ కానీ, లోన్ కానీ ఇలాంటివి ఏమైనా రిక్వెస్ట్ చేయదలుచుకుంటే ఇంతకుముందులాగా ఎస్ఓలో కాకుండా బీపీఎం తానే స్వతహాగా ఆర్ఐసిటి డివైస్ థర్డ్ పార్టీ డివైస్ యూజ్ చేసి ఇండెక్సింగ్ చేయవచ్చు. దీనిలో మనం చూడవచ్చు కమ్యూటేషన్ రిక్వెస్ట్, డెత్ క్లెయిమ్ రిక్వెస్ట్, మెచ్యూరిటీ, సరెండర్, రివైవల్ ఇలాంటివి ఏ రిక్వెస్ట్ అయినా కానీ మనం థర్డ్ పార్టీ డివైస్లో సర్వీస్ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ ఆప్షన్ యూజ్ చేసి ఇండెక్సింగ్ చేయవచ్చు. ఇప్పుడు మనం మెచ్యూరిటీ క్లెయిమ్ రిక్వెస్ట్ ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం మెచ్యూరిటీ క్లెయిమ్ అనే ఆప్షన్ పై సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కస్టమర్ యొక్క పాలసీ నెంబర్ని మాన్యువల్గా కీబోర్డ్ యూజ్ చేసి ఎంటర్ చేసి కింద ఉన్న సెర్చ్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు పాలసీకి సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. పాలసీ నెంబర్, పేరు, ఎప్పటివరకు ప్రీమియం పే చేశారు, ప్రొడక్ట్ నేమ్ అన్నీ మనకు కనిపిస్తాయి. తర్వాత కింద ఉన్న కంటిన్యూ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు సర్వీస్ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన రిసీట్ కూడా మనం ప్రింట్ తీసుకొని కస్టమర్కి అందజేయవచ్చు. చివరగా రిపోర్ట్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం వివిధ రకాలైన రిపోర్ట్స్ని బీపీఎం తన డివైస్ యూజ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. దీనిలో మనం చూడవచ్చు డే ఎండ్ కలెక్షన్ అనగా ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్స్ మరియు ఇండెక్స్ ఏమైనా చేసి ఉంటే అటువంటి రిపోర్ట్స్, డైలీ సమ్మరీ రిపోర్ట్స్, ఈ విధంగా అనేక రకాలైన రిపోర్ట్స్ దర్పణ్ డివైస్ యూజ్ చేసి మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం డైలీ సమ్మరీ రిపోర్ట్ కోసం పక్కన ఉన్న క్యాలెండర్ బటన్ పై క్లిక్ చేసి ఏ డేట్కి అయితే మనకు రిపోర్ట్ కావాలనుకుంటున్నామో ఆ డేట్ మనం ఎంటర్ చేసి గెట్ జనరేట్ రిపోర్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్టయితే ఆ డేట్కి సంబంధించిన రిపోర్ట్ మనం చూడవచ్చు. అదేవిధంగా కింద ఉన్న ప్రింట్ అనే ఆప్షన్ యూజ్ చేసి
ఆ రిపోర్ట్ మనం ప్రింట్ రూపంలో కూడా పొందవచ్చు. ఆర్టికల్స్ డెలివర్ చేయడం కోసం డెలివరీ యాప్స్ అనే ఈ అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఉదయం మనం రిసీవ్ చేసుకున్నటువంటి ఆర్టికల్స్ని డెలివర్ చేయవచ్చు. అలాగే నిన్న డోర్ లాక్ కానీ డిపాజిట్లో కానీ పెట్టుకున్నటువంటి ఆర్టికల్స్ని కూడా ఈరోజు డెలివరీ చూపించాలి. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ ఈఎంఓ, బల్క్ డెలివరీ, స్పీడ్, రిజిస్టర్, పార్సల్, ఇన్వాయిసింగ్, సెర్చ్, బ్యాగ్ ఓపెన్, బ్యాగ్ క్లోజ్. ఈఎంఓస్ రిటర్న్స్ తీసుకోవడానికి ఈఎంఓస్ అనే ఈ బటన్లో రిటర్న్స్ తీసుకోవచ్చు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ లేదా పార్సల్ రిటర్న్స్ తీసుకోవడానికి సంబంధిత బటన్స్ని ప్రెస్ చేయాలి. లేదా బల్క్ డెలివరీ అనే ఈ బటన్లో అన్ని ఆర్టికల్స్ డెలివర్ అయినటువంటి వాటిని టిక్ పెట్టేసి డెలివరీ చూపించవచ్చు. ఒకే ఆర్టికల్ డెలివరీ చూపించాలనుకుంటే ఇక్కడ ఈ స్కాన్ ద బార్కోడ్ అనే ఈ బటన్ ద్వారా కూడా సంబంధిత ఆర్టికల్ని స్కాన్ చేసి డెలివరీ చూపించవచ్చు. బల్క్ డెలివరీలో డెలివరీ చూపించే విధానం. బల్క్ డెలివరీని ప్రెస్ చేయండి. ఆర్టికల్ టైప్, ఏ ఆర్టికల్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆర్టికల్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. స్పీడ్ పోస్ట్లో ఉన్న ఒక ఆర్టికల్, ఎన్ని ఆర్టికల్స్ ఉంటే అన్నిటికీ టిక్స్ వస్తాయి. మనం ఏవైతే డెలివర్ చేయాలనుకుంటున్నామో వాటికి మాత్రమే టిక్స్ ఉంచేసి మిగతావి టిక్స్ తీసేయాలి. తీసేసిన తర్వాత సబ్మిట్ అని ప్రెస్ చేయాలి. బల్క్ డెలివరీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎన్ని ఆర్టికల్స్ డెలివర్ చేయాలనుకుంటారో అవి మాత్రమే టిక్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఏదైనా ఆర్టికల్ డోర్ లాక్ పెట్టడానికి సంబంధిత ఆర్టికల్ టైప్లోకి ప్రవేశించి ఆ ఆర్టికల్ నంబర్ వద్ద రిటర్న్స్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి సంబంధిత డెలివరీ రిమార్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిపాజిట్ పెట్టుకోవాలనుకుంటే డిపాజిట్లో సెలెక్ట్ చేసుకోవాలి. లేదా విపి ఆర్టికల్ అయినటువంటిది అయితే ఇంటిమేషన్ సర్వ్ చేసి ఉంటే ఇంటిమేషన్ సర్వ్డ్ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ సరిగా లేనటువంటి ఆర్టికల్ అయితే ఫర్ ఎంక్వైరీ అనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తప్పుడు అడ్రస్తో మనకు వచ్చినటువంటి ఆర్టికల్ అయితే ఫర్ రీడైరెక్షన్ అనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సరైన పిన్ కోడ్ ఆర్టికల్పై రాయాలి. ఆర్టికల్ ఎవరైనా రిఫ్యూజ్ చేయడం లేదా తీసుకోకపోవడం జరిగితే రిటర్న్ టు సెండర్ అనే ఈ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకోవాలి. డెలివరీ, ఒకవేళ డెలివరీ అయినట్లయితే డెలివరీ అనే ఈ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఉన్న ఈ 6 ఆప్షన్స్లో సరి అయినది ఎంచుకొని సంబంధిత రిమార్క్స్ని ఎంటర్ చేయాలి. ఇదే పద్ధతిని ప్రతి ఒక్క ఆర్టికల్కి అనుసరించాలి. డిపాజిట్ పెట్టినట్లయితే దేనివల్ల డిపాజిట్ పెడుతున్నామో అది కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎన్ని రోజులకు డిపాజిట్ పెడుతున్నాం అనే ఆప్షన్ మెషిన్లో ఉంది. ఆ సంబంధిత ఆప్షన్ని ఎన్నుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి.
రిమార్క్స్ ఇచ్చినటువంటి ఆర్టికల్కి ఆ రిమార్క్స్ ఆర్టికల్ వద్దనే ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనం డిపాజిట్ అని ఇచ్చామో ఆ డిపాజిట్ అనే రిమార్క్ ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆర్టికల్కి రిటర్న్స్ తీసుకున్నట్టుగా దీనిని గమనించాలి. తరువాతి ఆర్టికల్ కోసం కిందికి స్క్రోల్ చేయాలి. తరువాతి ఆర్టికల్ ఒకవేళ రిటర్న్ టు సెండర్ అయినట్లయితే రిటర్న్స్ ఎంటర్ చేసి డెలివరీ రిమార్క్లో రిటర్న్ టు సెండర్ అనే ఈ ఆప్షన్ని ఎన్నుకోవాలి. అదే మాదిరిగా నాన్ డెలివరీ రిమార్క్ దేనివల్ల రిటర్న్ టు సెండర్ వెళ్తుంది అనేది ఎన్నుకోవాలి. ఇందులో అడ్రసీ మూడ్ అంటే అడ్రసీ ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం, లేదా 7 రోజులకు పైగా ఇంటికి తాళం వేసి ఉండడం, అడ్రసీని ఎక్కడున్నారో మనం గుర్తుపట్టలేకపోవడం, అడ్రస్ సరిగా లేకపోవడం, అటువంటి అడ్రసీ ఆ అడ్రస్లో లేకపోవడం, లేదా అడ్రసీ తిరస్కరించడం. ఎవరు తీసుకోనటువంటి ఆర్టికల్ అయితే అన్క్లెయిమ్డ్, అడ్రసీ చనిపోయినట్లయితే డిసీజ్డ్, బుకింగ్ చేసినటువంటి కస్టమర్ ద్వారా వాపస్ పిలువబడిన ఆర్టికల్ అయితే రీకాల్డ్, అడ్రసీ మనకు ఎటువంటి సమాచారం అందించకుండా వెళ్ళిపోయినట్లయితే అడ్రసీ లెఫ్ట్ వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ అనే సంబంధిత ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఏదైనా ఆర్టికల్ని రీడైరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆర్టికల్ వద్ద రిటర్న్స్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి డెలివరీ రిమార్క్లో రీడైరెక్షన్ అనే ఈ 4వ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన నాన్ డెలివరీ రిమార్క్ మిస్సెంట్ వల్ల రీడైరెక్ట్ చేయబడడం, లేదా అడ్రస్ ఇన్సఫిషియెంట్గా అంటే సరైన అడ్రస్ లేకపోవడం వలన, లేదా అడ్రస్ అక్కడి నుంచి వేరే అడ్రస్కి మారడం వలన అనే ఈ మూడిట్లోంచి సరి అయిన ఒక ఆప్షన్ని ఎన్నుకోవాలి. ఎన్నుకొని అలాగే ఇన్వాయిసింగ్ అనే ఈ ఆప్షన్లో నిన్న డోర్ లాక్ పెట్టినటువంటి ఆర్టికల్స్ మరియు ఈరోజు మనం రిసీవ్ చేసుకున్నటువంటి మనీ ఆర్డర్లు ఇందులో ఇన్వాయిస్ చేయాలి. ఇన్వాయిసింగ్ అనే ఆర్టికల్ని క్లిక్ చేసి ఈఎంఓ పైన ఉన్నటువంటి బార్కోడ్ని ఇక్కడ స్కాన్ చేయాలి. ఇక్కడ స్కానర్ బటన్ని ప్రెస్ చేసినటువంటి అయితే స్కానర్ యాక్టివేట్ అవుతుంది. ఆ స్కానర్తో ఆ రోజు మనకు వచ్చినటువంటి ఈఎంఓని ఇక్కడ స్కాన్ చేయాలి. అలాగే నిన్న లేదా అంతకు మునుపు డిపాజిట్లో పెట్టినటువంటి ఆర్టికల్స్ని ఈరోజు డెలివరీకి ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇన్వాయిస్ డిపాజిటెడ్ ఆర్టికల్స్ అని ఈ కింద ఉన్న ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సంబంధిత ఆర్టికల్ టైప్లను ఏవైతే డిపాజిట్లో ఉంచామో వాటిని సెలెక్ట్ చేసుకొని ఏవైనా డిపాజిట్లో ఉన్నట్టు అయితే వాటిని ఇన్వాయిస్ అనాలి. అలాగే ఈఎంఓస్ ఏవైనా ఇన్వాయిసింగ్ చేసినట్లయితే సంబంధించిన ఈడీడీఏకి క్యాష్ అనేది పేమెంట్ కోసం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఈ 3 గీతలు ఉన్న ఆప్షన్లోకి వెళ్ళి క్యాష్ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ అనే ఈ ఆప్షన్లో క్యాష్ టైప్ వచ్చేసి టు GDS-MD అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే క్యాష్ ఎవరికి ఇస్తున్నాం? GDS-MD. GDS-MDకి క్యాష్ ఎందుకు ఇస్తున్నాం? ఈఎంఓ పేమెంట్ చేయడం కోసం. క్యాష్ కేటగిరీ వచ్చేసి ఈఎంఓ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రోజు ఇన్వాయిస్ చేసినటువంటి ఈఎంఓస్ అన్ని ఈ కింద కనిపిస్తూ ఉంటాయి. వాటిని చెక్ చేసి సబ్మిట్ అనాలి. అలాగే ఈడీడీఏ ద్వారా డెలివర్ చేసినటువంటి వీపీ ఆర్టికల్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన క్యాష్ని కలెక్ట్ చేసుకోవాలి. అలా కలెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్లోకి ప్రవేశించి అందులో క్యాష్ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని క్యాష్ టైప్ వచ్చేసి ఫ్రమ్ GDS-MDగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాష్ కేటగిరీ వచ్చేసి అన్పెయిడ్ అయితే అన్పెయిడ్, పార్సెల్ అయితే COD, VP లేదా ఇంకేదైనా సంబంధించినటువంటిది అయితే పార్సెల్,
రిజిస్టర్ విపిఎల్ సంబంధించింది అయితే రిజిస్టర్లో సెలెక్ట్ చేసుకొని, అలాగే ఈఎంఓ పేమెంట్ జరగకపోయి ఉంటే ఈఎంఓ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దేనికి సంబంధించినటువంటి క్యాష్ అయితే సంబంధించిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ని రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ బీఓలో ఈడిడిఏ లేనటువంటి బీఓ అయితే అయినా ఇదే పద్ధతిని అనుసరించాలి, కానీ డెలివరీ మాత్రం బీపీఎంఏ చేస్తారు. ఏదైనా ఆర్టికల్ బల్క్ డెలివరీ చేయాలనుకుంటే బల్క్ డెలివరీ అనే ఈ బటన్ని ప్రెస్ చేసి ఆర్టికల్ టైప్, ఏ ఆర్టికల్స్ బల్క్ డెలివరీ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని, అన్ని ఆర్టికల్స్ డెలివర్ చేయాలనుకుంటే అందులో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ని ఒకసారి చూసుకొని అన్నీ డెలివరీ అవుతాయి అంటే సబ్మిట్, టోటల్ సెలెక్టెడ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని, ఒకవేళ 13కు 13 డెలివర్ చేయాలనుకుంటే అన్నిటికీ టిక్ ఉంచాలి. లేదు ఏదైనా డెలివర్ చేయకూడదు అనుకుంటే దానికి మాత్రం టిక్ తీసేసి మిగతా అన్ని టిక్లు అలాగే ఉంచేసి సబ్మిట్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయండి. 12 ఆర్టికల్స్ ఒకేసారిగా డెలివరీ అయిపోతాయి. కేవలం ఒక ఆర్టికల్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ ఒక్క ఆర్టికల్కి సంబంధించిన రిమార్క్స్ తీసుకోవడానికి రిజిస్టర్ అనే బటన్లోకి సెలెక్ట్ చేయండి, లేదా ఈ బార్కోడ్ ద్వారా ఆర్టికల్ నెంబర్ని స్కాన్ చేయండి. ఒకే ఆర్టికల్కి సంబంధించిన రిమార్క్స్ తీసుకోవడానికి ఇక్కడ బార్కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఆ బార్కోడ్ యాక్టివేట్ అవుతుంది. దానితో ఆర్టికల్ని స్కాన్ చేయండి. ఆర్టికల్ నంబర్ వచ్చిన తర్వాత సంబంధించిన రిమార్క్స్ని కింది నుంచి సెలెక్ట్ చేసుకోండి. డెలివరీ ఇవ్వాలనుకుంటే డెలివరీ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనండి. అన్ని ఆర్టికల్స్కి సంబంధించిన డెలివరీ తీసుకున్న తర్వాత మళ్ళీ డెమో బుకింగ్లోకి లాగిన్ అవ్వాలి. డెమో బుకింగ్లో లాగిన్ అయిన తర్వాత ఏదైనా వీపీ ఆర్టికల్ డెలివరీ అయినట్లయితే సంబంధించిన వీపీ మనీ ఆర్డర్ని డెమో బుకింగ్లో బుక్ చేయాలి. అలా బుక్ చేయడానికి డెమో బుకింగ్లో విపిఎంఓ అని ఉన్న ఒక బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేసి విపిఎంఓని బుక్ చేయాలి. విపిఎంఓ బుక్ చేయడానికి విపిఎంఓ అని ఉన్న ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఏదైనా వీపీ ఆర్టికల్ డెలివరీ అయినట్లయితే సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. దానిని సెలెక్ట్ చేసుకొని విపిఎంఓ బుక్ చేసుకోవాలి. ఇలా కనిపించేటువంటి ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ సరిగ్గా ఫెచ్ అయ్యాయో లేదో చూసుకొని ఈఎంఓ వాల్యూని, కమిషన్ అమౌంట్ని, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా చూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఆ తర్వాత రిసీట్ ప్రింట్ తీసుకోవాలి. అలాగే సిబిఎస్ పిఎల్ఐ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ సిబిఎస్ పిఎల్ఐ టూల్లో ఎంటర్ చేయాలి. ఆ సిబిఎస్ పిఎల్ఐ టూల్ డెమో బుకింగ్లో సెలెక్ట్ చేసుకొని ఈరోజు సిబిఎస్ పిఎల్ఐలో మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన కన్సాలిడేటెడ్ అమౌంట్లు, అంటే ఎస్బి డిపాజిట్లకు సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్లకు కలిపి టోటల్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ని ఎస్బి డిపాజిట్ అనే ఫిగర్లో ఎంటర్ చేయాలి. అలాగే ఎస్బి విత్డ్రాల్స్, ఆర్డి డిపాజిట్స్, ఆర్డి విత్డ్రాల్స్, ఆర్డి పీడిఐ, సుకన్య డిపాజిట్,
మరియు పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, ప్రీమియం కలెక్షన్స్ వంటి అన్ని లావాదేవీలను ఇందులో ఎంటర్ చేయాలి. ఇందులో ఎంటర్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే బ్రాంచ్ ఆఫీస్ డైలీ అకౌంట్లో కనబడతాయి. అలాగే మన బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ తగ్గడానికి, పెరగడానికి ఇందులో సిబిఎస్, పిఎల్ఐ ట్రాన్సాక్షన్స్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఏదైనా ఎంటర్ చేయడం మర్చిపోయినట్లయితే మన క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది నిల్వ ఉన్నటువంటి బ్యాలెన్స్తో సరిపోదు. కాబట్టి ఇది ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ పొందుపరచాలి. సిబిఎస్, పిఎల్ఐ ట్రాన్సాక్షన్స్లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఈరోజు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఈరోజు మనం చేసినటువంటి ఎస్బి డిపాజిట్స్ 300 రూపాయలు, ఆర్డి డిపాజిట్స్ 10 రూపాయలు, ఆర్పిఎల్ఐ ప్రీమియం 1118 రూపాయలు, జిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి 9 రూపాయలు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్స్ ట్యాబ్లోకి రావాలి. రిసీట్స్ అన్నీ ఎంటర్ అయిన తర్వాత పేమెంట్స్ ట్యాబ్లోకి రావాలి. పేమెంట్స్ ట్యాబ్లో పేమెంట్స్ ఏవైనా చేసినట్లయితే అవి ఎంటర్ చేయాలి. ఈరోజు పేమెంట్స్ చేసినటువంటి ఎస్బి విత్డ్రావల్స్ 200 రూపాయలు ఎంటర్ చేసి, మరి ఏమైనా పేమెంట్స్ ఉంటే అవి కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. డేటా సేవ్ అయిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక మెసేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే అనే బటన్ని ప్రెస్ చేయాలి. అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినట్లయితే డే ఎండ్ చేసేసుకోవాలి. డే ఎండ్ ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా తప్పిదములు జరిగిపోయినటువంటివి ఉంటే అది ఇలా మనకు కనిపిస్తాయి. ఆర్టికల్స్ పెండింగ్ విత్ పోస్ట్ మ్యాన్ యాజ్ ఆన్ 7/12/19. పార్సెల్, ఒక పార్సెల్కి సంబంధించినటువంటి రిటర్న్స్ని తీసుకోలేదు. అందుకు గాను మనం ఇక్కడ దీనిని క్లోజ్ చేసి డెలివరీ యాప్స్లోకి వెళ్ళి ఆ పార్సెల్కి రిటర్న్స్ తీసుకోవాలి. అంటే ఏదైనా రోజు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏవైనా మర్చిపోయినటువంటివి ఉంటే అది డివైస్లోనే గుర్తు చేయబడతాయి. వాటిని సరిగ్గా రిటర్న్స్ తీసుకొని మరలా డే ఎండ్ చేసుకోవాలి. అన్ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసిన తర్వాత, అలాగే అన్ని ఆర్టికల్స్ రిటర్న్ తీసుకున్న తర్వాత డే ఎండ్ చేసేసుకోవాలి. అందుకు గాను డెమో బుకింగ్లో డే ఎండ్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మెషిన్లో ఏ రోజుకి డే ఎండ్ చేస్తున్నాము అనే ఒక వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. డేట్ సరి చూసుకొని ఓకే ప్రెస్ చేయాలి. డే ఎండ్ అయిపోయిన తర్వాత డే ఎండ్ డన్ సక్సెస్ఫుల్లీ అని ఇలా ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఓకే అనే బటన్ ప్రెస్ చేయాలి. డే ఎండ్ అయిన తర్వాతనే డైలీ అకౌంట్ జనరేట్ చేసుకోవాలి. డైలీ అకౌంట్ జనరేట్ చేయడానికి డెమో బుకింగ్లో BODA రిపోర్ట్ అనే ఒక బటన్ని ప్రెస్ చేయాలి. BODA రిపోర్ట్. మనం సబ్ ఆఫీస్ నుంచి ఎంతైతే క్యాష్ తెచ్చుకోవాలనుకుంటున్నామో అంత అమౌంట్ని క్యాష్ ఫ్రమ్ ఏవో రిక్వెస్ట్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఈ బటన్ని క్లిక్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఒకవేళ BO నిమిత్త బ్యాలెన్స్ ఆయనకు నియమించబడిన బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఎంత అమౌంట్ ఎక్సెస్గా ఉందో అంత అమౌంట్ ఇక్కడ ఎక్సెస్ క్యాష్ లయబిలిటీగా చూపించబడుతుంది. దానికి సంబంధించిన లయబిలిటీని యాక్సెప్ట్ లయబిలిటీ అనే ఆప్షన్లో ఇవ్వాలి. అదే ఎటువంటి లయబిలిటీ లేనట్లయితే క్యాష్ టు ఏఓ అని సెలెక్ట్ చేసేసుకొని ఎక్సెస్లో ఉన్న క్యాష్ అంతా సబ్ ఆఫీస్కి పంపించేయాలి. ఇక్కడ 14,909 ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్గా కనిపెడుతుంది. ఇంత అమౌంట్కి సరిపడే లయబిలిటీని
యాక్సెప్ట్ లయబిలిటీలో ఎంటర్ చేద్దాం. సేవింగ్స్ ఖాతాలకు సంబంధించినటువంటి లయబిలిటీ అయితే బ్యాంకింగ్ లయబిలిటీలో, అదే పిఎల్ఐకి సంబంధించినటువంటి పేమెంట్స్ అయితే ఇన్సూరెన్స్ లయబిలిటీలో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత కన్ఫర్మ్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఆ బిఓకి సంబంధించినటువంటి డైలీ అకౌంట్ జనరేట్ అవుతుంది. మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ సరిగ్గానే వచ్చాయా లేదా సరి చూసుకొని క్యాష్, ఓపెనింగ్ బ్యాలెన్స్, మిగతా ట్రాన్సాక్షన్స్ అన్నీ సరిగ్గానే వచ్చాయో లేదో సరి చూసుకొని క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లయబిలిటీస్ ఎంతలా ఇచ్చాము అనే డీటెయిల్స్ అన్నీ సరి చూసుకున్న తర్వాత డైలీ అకౌంట్ని ప్రింట్ చేసుకోవాలి. డైలీ అకౌంట్ జనరేట్ అయిన తర్వాత ఈ బ్యాక్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి బ్యాక్ క్లోజింగ్, ఏదైతే బ్యాక్ క్లోజ్ చేస్తామో మన వద్ద రిటర్న్ వచ్చినటువంటి ఆర్టికల్స్, మనం బుక్ చేసినటువంటి ఆర్టికల్స్ని బ్యాక్ క్లోజ్ చేయడం కోసం డెల్ యాప్స్ అనే అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలి. డెల్ యాప్స్ అనే అప్లికేషన్లోకి లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ డెమో బుకింగ్లో డే ఎండ్ జరిగిపోయినందుకు గాను డెల్ యాప్స్లో ఇంతకు ముందులాగా అన్ని ఆప్షన్స్ కనిపించవు. ఇలా 3 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇలా 3 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం డెమో బుకింగ్లో డే ఎండ్ అయిపోయింది అని. ఆ తర్వాత బ్యాక్ క్లోజ్ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫెచ్ ఆర్టికల్స్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మనం రిటర్న్స్ తీసుకున్నటువంటి ఆర్టికల్స్, అలాగే డెమో బుకింగ్లో బుక్ చేసినటువంటి ఆర్టికల్స్ అన్నీ బ్యాక్ క్లోజ్ అనే ఈ ఆప్షన్లోకి ఫెచ్ అవుతాయి. ఆర్టికల్స్, 2 ఆర్టికల్స్ డిస్పాచ్కి అవైలబుల్గా ఉన్నాయి అనే ఒక మెసేజ్ వచ్చింది. ఆ ఆర్టికల్స్ని ఇక్కడ స్కాన్ చేయాలి. ఆర్టికల్స్ పెండింగ్ ఫర్ స్కానింగ్ అనే దీనిని క్లిక్ చేస్తే ఏ ఆర్టికల్స్ అయితే డిస్పాచ్ చేయాలో ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వాటిని సరిచూసుకొని మన వద్ద ఉన్న ఆర్టికల్స్ని ఒకదాని తర్వాత ఒకటి స్కాన్ చేయాలి. ఆర్టికల్స్ అన్నీ స్కాన్ అయిన తర్వాత ఇక్కడ టోటల్ ఆర్టికల్స్ టు బి డిస్పాచ్లో 2, టోటల్ ఆర్టికల్స్ రిసీవ్డ్లో 2. ఎన్ని ఆర్టికల్స్ అయితే డిస్పాచ్ చేయాలో అన్ని ఆర్టికల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి ఓకే అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఓకే అనే ఆ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత బ్యాక్ బార్కోడ్ని స్కాన్ చేయాలి. అలాగే బ్యాక్ క్లోజ్ అనే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఒకవేళ సబ్ ఆఫీస్కి క్యాష్ ఏదైనా కట్టినట్టు అయితే ఆ క్యాష్ ఇక్కడ కనిపిస్తుంది. డైలీ అకౌంట్ జనరేట్ చేసిన తర్వాత లయబిలిటీ ఉన్నటువంటి లయబిలిటీ అయితే అక్కడ సబ్ ఆఫీస్కి ఏదైనా క్యాష్ కట్టడం జరిగితే అక్కడ కట్టినటువంటి క్యాష్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే డెమో బుకింగ్లో జనరేట్ చేసినటువంటి బిఓ డైలీ అకౌంట్ బార్కోడ్ ఇక్కడ డైరెక్ట్గా ఫెచ్ అవుతుంది. ఆ తర్వాత బ్యాక్ క్లోజ్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. బ్యాక్ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్లోంచి బయటికి వచ్చేయాలి. బీపీఎంలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఉదయాన్నే డే బిగిన్కి ముందు మరియు డే ఎండ్ తర్వాత
ఒక గంట సేపు డివైస్ని ఆన్లోనే ఉంచాలి. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి బ్యాగు మరియు మనం కట్టినటువంటి బ్యాగ్ డేటా సర్వర్కి సింక్రనైజ్ అవ్వడం కోసం. అలాగే రోజు చేయవలసిన ప్రొసీజర్స్ ముందుగా డే బిగిన్ చేసుకోవాలి. మనకు కావాల్సిన బ్యాగ్ ఏదైతే ఉంటుందో అది రిసీవ్ చేసుకోవాలి. ఆ తర్వాత బీఓకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేయాలి. రిజిస్టర్ బుకింగ్, పార్సల్ బుకింగ్, స్పీడ్ బుకింగ్, సేవింగ్స్ ఖాతాకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకోవాలి. అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆర్టికల్స్ డెలివరీ డీటెయిల్స్ని అప్డేట్ చేయాలి. ఆర్టికల్స్ డెలివరీ డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత సిబిఎస్ పిఎల్ఐ టూల్లో సిబిఎస్ మరియు పిఎల్ఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలి. అవి ఎంటర్ చేసిన తర్వాత బీఓ డైలీ అకౌంట్ జనరేట్ చేయడానికి ముందు డెమో బుకింగ్లో డే ఎండ్ తప్పనిసరిగా చేసేయాలి. డే ఎండ్ అయిపోయిన తర్వాత బీఓ డైలీ అకౌంట్ని జనరేట్ చేయాలి. బీఓ డైలీ అకౌంట్ జనరేట్ అయిన తర్వాత క్యాష్ ఏదైనా అవసరం ఉన్నట్లయితే సబ్ ఆఫీస్కి ఇండెంట్ పెట్టుకోవాలి. అలాగే సబ్ ఆఫీస్కి ఏదైనా క్యాష్ పంపించాల్సి ఉంటే డైలీ అకౌంట్ జనరేట్ చేసేటప్పుడే క్యాష్ అనేది సబ్ ఆఫీస్కి పంపించేయాలి. ఆ తర్వాత డెల్ ల్యాబ్స్ లాగిన్ అయ్యి బ్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. ఈ బ్యాగ్లో మనం క్యాష్ ఏదైతే సబ్ ఆఫీస్కి కట్టామో ఆ అమౌంట్ మరియు మనం జనరేట్ చేసుకున్నటువంటి డైలీ అకౌంట్ బార్కోడ్ వచ్చేలా సరి చూసుకోవాలి. బ్యాగ్ క్లోజింగ్తో బీపీఎం చేయవలసిన పని పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఒక గంట సేపు సింక్రనైజేషన్ కోసం డివైస్ ఆన్లోనే ఉంచి వదిలేయాలి.